ఇప్పుడు ఒక వార్త సంచలనంగా మారింది. అదేంటంటే హిట్మాని ఆల్రెడీ పోలీసులు పట్టుకొని ఉన్నారని. ఇది నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఏరియాలో మీడియాలో ఇది వార్త వైరల్ అవుతుంది. సో ఇంకా మన తెలుగు రాష్ట్రాలకి ఇది రాలేదు, కానీ అక్కడ వైరల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మీడియాకి సమాచారం దగ్గరగా తెలుస్తుంది కాబట్టి. సో అంటే ఇప్పుడు ఏమైందంటే మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ అయిన తర్వాత, అంటే ఆయన ఎప్పుడో సరెండర్ అయిపోయాడు, పోలీసుల అదుపులోనే ఉన్నాడు. బయటికి సరెండర్ అయింది మొన్న అయ్యాడు, కానీ ఆయన ఎప్పటి నుంచో అదుపులో ఉన్నాడు అనేది ఒక వ్యాఖ్యానం. ఎందుకంటే ఆయన 22 పేజీల ఒక స్టేట్మెంట్ ని కూడా రిలీజ్ చేశాడు. ఒక ఆడియో సందేశం కూడా ఇచ్చాడు. అందులో క్లియర్ గా ఉద్యమం కంప్లీట్ గా డే 1 నుంచి కూడా తప్పులు చేస్తూనే ఉంది అనేది చెప్పాడు. మేము కంప్లీట్ గా ఆయుధాలని అప్పగించి సరెండర్ అయిపోతాము అనేది కూడా ఆయన అనౌన్స్ చేశాడు. దాన్ని వ్యతిరేకిస్తూ కాతా రామచంద్రారెడ్డి తర్వాత సత్యనారాయణ వీళ్ళు ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన చేరే ముందే వాళ్ళు చనిపోయారు. అంతకుముందే మోడెం బాలకృష్ణ చనిపోయాడు. సో సీసీ మెంబర్లు 3 చనిపోయారు. మోడెం బాలకృష్ణ, కాతా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి, వీళ్ళు 3 చనిపోయారు. అంటే వీళ్ళ 3 దొరకడం వెనక అంతకుముందు కూడా బసవరాజు కూడా పట్టుకొని చంపేశారని, బసవరాజుని ఈ ఖాతా ఈయన కనుగుడ్లు కూడా లోడేశారని నిన్న ఆయన అంత్యక్రియల సందర్భంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. సో ఇవరు ఖాతా రామచంద్రారెడ్డి అంటే పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారని. సో ఇది అంటే యాక్చువల్గా అయితే బసవరాజ్ చనిపోయిన తర్వాత దానికి పెద్ద దిక్కుగా లేకపోతే సీనియర్గా ఉంటున్నది ఎవరంటే మల్లోజుల వేణుగోపాల్. సో ఈ మల్లోజుల వేణుగోపాల్ ఎప్పుడైతే సరెండర్ అయిపోవాలని డిసైడ్ అయ్యాడో మిగతా సీసీ మెంబర్లు దాన్ని ఒప్పుకోలేదు. ఒక ఆసన్న మాత్రమే ఒప్పుకున్నాడు. తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న మాత్రమే సరెండర్ అవడానికి ఒప్పుకున్నాడు, కానీ మిగతా సీసీ మెంబర్లు ఎవరు ఒప్పుకున్నట్టుగా మనకు కనబడలేదు. అందుకని ఈయన మిగతా సీసీ మెంబర్లను పట్టించాడు అనేది అంటున్నారు. దానికి ఇప్పటి వరకు అఫీషియల్గా మావోయిస్ట్ పార్టీ నుంచి ఈ 3 దొరికిపోవడానికి మల్లోజుల కారణం అనే అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. ద్రోహి అని మాత్రం వచ్చింది. ద్రోహి అనేది వాళ్ళు ఏ సెన్స్లో అన్నారంటే ఆయుధాలను తీసుకెళ్లి ఇంతమందిని కార్యకర్తలను తీసుకెళ్లి సరెండర్ అవ్వడం అనేది ద్రోహం పార్టీకి అనేది మాత్రమే చెప్పారు తప్ప వీళ్ళ 3 ఆయన పట్టించాడు అనేది ఎక్కడా ఇప్పటివరకు అఫీషియల్గా రాలేదు. కానీ మావోయిస్ట్ సింపథైజర్లంతా అదే అనుకుంటున్నారు. అందులో నిజముందో తెలియదు మనకి. అయితే ఆసన్న మొన్న బస్తర్ టాకీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన డీటెయిల్గా దాదాపు 1 hour 13 minutes ఇంటర్వ్యూ ఉంది. అందులో విలేకరి ఏమడిగాడంటే హిడ్మా పరిస్థితి ఏంటి అని అడిగారు. హిడ్మాని ఎందుకు అడుగుతున్నావు అన్నట్టుగా ఆయన విసుక్కున్నాడు. కాదు హిడ్మానే పాపులర్, ఎందుకు అడుగుతున్నానంటే అనేది కూడా ఆ విలేకరి చెప్పాడు. మొన్న న్యూయార్క్ నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చా కూడా హిడ్మా గురించే అడిగాడు ఆయన. హిడ్మా కానీ సరెండర్ అయిపోయినా చనిపోయినా ఉద్యమం ఉండదనేది వెస్ట్రన్ మీడియా కూడా నమ్ముతుంది, అంత పాపులర్ హిడ్మా అనేది విలేకరి చెప్పాడు. కానీ ఆయనకి నచ్చలేదు ఆ సమాధానం, ముఖం చిట్లించుకున్నాడు. అంటే దాని మీద మాట్లాడడానికి ఇష్టపడలేదు. సో అంటే ఒక కథనం పోలీసులు చెప్తున్న కథనం ఏమంటే, నార్త్ ఇండియా మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే ఆసన్నకు హిడ్మాకు పడదని. యాక్చువల్గా ఏంటంటే అక్కడ దండకారణ్య DKSZC అంటారు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా హిడ్మాని పెట్టారు. ఆ పోస్టు ఆసన్న ఉండాలనుకున్నాడని ఆసన్నకి ఇవ్వకుండా హిడ్మాకి ఇచ్చారని అనేది ఒక వెర్షన్. అయితే అక్కడున్న కోయా క్యాడర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో కోయా ట్రైబ్స్ నుంచి వచ్చిన క్యాడర్ ఎక్కువ ఉంటుంది. హిడ్మా కూడా కోయా ట్రైబ్ నుంచి వచ్చిన క్యాడర్ కాబట్టి, నాయకుడు కాబట్టి ఆ క్యాడర్ సపోర్ట్ అంతా హిడ్మాకే ఉంది. తెలుగు నాయకుల పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉందనేది ఒక కథనం. అందుకని ఆ క్యాడర్ అంతా కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పార్టీ ఆయన్ని అక్కడ సెక్రటరీని చేసింది, ఆసన్నను చేయలేదు. దాంతో ఆసన్న హర్ట్ అయ్యాడు. అందుకనే హిడ్మా పట్ల ఆసన్న కోపం ఉంది. ఎందుకంటే హిడ్మాకి సిద్ధాంతం బలం లేదు, అతను 10th ఫెయిలు, ట్రైబలు, అతనికి ఏమి మార్క్సిజం మావోయిజం మావో థాట్ లేకపోతే మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం అనే సిద్ధాంతం ఏదైతే వాళ్ళకు ఉందో అది అతనికి అర్థమయ్యే పరిస్థితి ఏమి లేదు. అతనికి ఏంటంటే మిలిటరీ స్ట్రాటజీస్, అటాక్స్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, టెర్రైన్ మీద పట్టు, అక్కడున్న ట్రైబ్స్లో మంచి ఆదరణ ఉన్నాయి.
ఎడ్మాకి. అంతేగాని ఒక ఉద్యమాన్ని నడిపించే సైద్ధాంతిక జ్ఞానం కానీ ముందు చూపు కానీ అతనికి లేవు. అట్లాంటి అతన్ని తీసుకెళ్లి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సెక్రటరీని చేయడం కరెక్ట్ కాదనేది ఆసన్న నమ్ముతున్నాడు. ఎందుకంటే ఆసన్న సుదీర్ఘకాలం ఉద్యమంలో ఉన్నాడు, ఒక 35-40 ఏళ్ళుగా. సో ఆసన్నకి పట్టుంది. అట్లాగే ముల్లోజుల వేణుగోపాల్కి కూడా కంప్లీట్గా సైద్ధాంతిక పరంగా కానీ అండర్స్టాండింగ్ కానీ ఉద్యమం ఆయన బిగినింగ్ నుంచి నిర్మించుకుంటూ వచ్చిన వ్యక్తుల్లో ఆయన ఒకడు, 80s లో వెళ్ళిన వ్యక్తుల్లో.